ప్రకృతి వైపరీత్యాలతో అయితే అతివృష్టి లేదా అనావృష్టితో రైతన్న కుందేలవుతున్నాడు. మారిన వాతావరణంతో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని చూసిన అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అందోల్, జోగిపేట, అన్నాసాగర్, అల్మైపేట, సంగుపేట గ్రామాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద, అలాగే జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. గత వారం రోజుల క్రితం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాలను మంత్రి దామోదర రాజనరసింహ జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అట్టాసంగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. మ్యాచర్ రాకపోవడంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో తమ వరి ధాన్యాన్ని ఆరబోశారు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి తమ పంట అంతా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాన్యం కోత దశకు వచ్చినప్పటికీ పలు గ్రామాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందోల్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో ధాన్యం తడిసి ముద్దయిందని, కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాన్స్పరెంట్ కవర్లు ఇవ్వాలంటూ రైతన్నలు అధికారులను కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఐదు ఎకరాలు నాటేసినాను. కొద్ది కోసాం లాగొడికి అప్పు తెచ్చిన 1,00,000 లాగొడికి. మొత్తం వానకంతా నానిపోయింది. రాత్రి సడన్గా వచ్చేసింది వాన. ఏం చేయలేకపోయినాం. వచ్చినాం కానీ నిలబడిపోయిన పరిచయం అయిపోయినాం. ఇంకా స్టార్ట్ కాలేదు. ఏమంటారు మరి? సోమవారం రోజు స్టార్ట్ అవుతుంది అన్నది, కాలేదు. ఈ రోజు అయితే అన్నది, ఈ రోజు కాలేదు. రేపు అవుతుంది అంటారు కానీ తెలియదు, గ్యారంటీ. ఒక టాపర్ లేదు, ఇది వరకు ఏంది. ఇవన్నీ బొలిపోయినాయి వడ్లు, నీళ్ళు మొత్తం ఇటు మీదకి వెళ్ళి మాకుప్పలకి మొత్తం నానిపోయినాయి. ఇవన్నీ నానిపోయినాయి. పొద్దుగాల్సింది నెప్తూ దున్నుతుంటే జర సెట్ అయినాయి. పొద్దుగాల 6 గంటలకు వచ్చి మేము ఇంటికే వాళ్ళం. ఇప్పటికి తినగడి తినలేదు. మా పంట మాకు గవర్నమెంట్ కట్టిస్తుందా? వాళ్ళు కట్టి మీ పంట మా కోసం చేసుకుంటారు అంటారు వాళ్ళు అనేది. ఏదో మా కష్టం మేము పడుతున్నాం. పట్టించుకోవాలి, గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. టాపాలు ఏమంటారు మరి? టాపాలు మేము అడగలేమండి. ఇంకా వాళ్ళు సెంటర్ ఓపెన్ కాలేదని అడగలేము. టాపాలు అయితే ఇటు ఎండ వచ్చేట్లకి ఇయ్యారట ప్రతిసారి కూడా. ఈసారేమో అడగలేము కానీ వాళ్ళు ఎండినాక అప్పుడు టాపాలు ఇస్తారట. కొట్టుకపోతుంది సార్. మరి ఇట్లా ఏడియాడ సెంటర్ రాలేదు మాకు. ఎట్లా ఎప్పుడు పంపిస్తారు, ఏం కదా, ఎట్లా నష్టం ఎక్కువ అవుతుంది. ఇట్లా నీళ్ళ మీద కొట్టుకపోతున్నాయి వడ్లన్నీ. తీరాయి అడ్డం పడ్డాయి. మళ్ళీ వడ్లు కూడా మిషన్లు కోతామంటే చైన్ మిషన్లు పెట్టుకొస్తున్నాం. ఇక కోసినా కానీ ఇట్లా కుప్ప తెచ్చి పోసినాం. ఎండ పోసినా కానీ వర్షంకు అన్నీ కొట్టుకపోతున్నాయి. ఇట్లా మరి ఎట్లా మా ప్రాబ్లం, ఎట్లా ఇట్లా నష్టపోతున్నాం. మరి ఎట్లా చేస్తారు?